తర్వాత మానకొండకు 6 మంత్రులు వస్తున్నారు అంటే ఏమేమి ఇస్తారో ఏం చెప్తారో అని చెప్పి నిన్నంతా ఎదురు చూసాం. నిజంగా వాళ్ళు వచ్చిన ఆర్భాటం కానీ వాళ్ళు చేసుకున్న ప్రచారం కానీ వాళ్ళు పెట్టిన ఖర్చు కానీ చూస్తే ఎట్లుంది అని అంటే ఆర్భాటం ఎక్కువ, అభివృద్ధి చాలా తక్కువ, మాట్లాడిన మాటలు చాలా ఎక్కువ, చేతులు మాత్రం చాలా తక్కువగా చూపించినట్టుగా నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. జిల్లాకు చేయాల్సింది, ఈ నియోజకవర్గానికి చేయాల్సింది పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీ మీద, గత పాలకుల మీద, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, అందరి మీద బురద జల్లడమే పనిగా, విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్ళ విమర్శలు, వాళ్ళు నిన్న చూసి ప్రవర్తించిన తీరు, వాళ్ళ ప్రోగ్రామ్ షెడ్యూల్ కానీ, వాళ్ళ శంకుస్థాపనలు కానీ, ప్రారంభోత్సవాలు చూస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్నన్నా సీట్లు గెలవాలనే ఆలోచన తప్ప మానకొండ ప్రజలకు ఏదైనా మేలు చేయాలనే ఆలోచన కానీ అభిప్రాయం కానీ వాళ్ళకి లేదు అని మాకు స్పష్టంగా తెలిసిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు సీఎం తర్వాత సీఎం అంత మనిషి, మన పక్కనే జిల్లాలో పుట్టి పెరిగిన ఒక దళిత బిడ్డ, మరి మొదటిసారిగా మానకొండకు వస్తే ఎన్ని వరాలు ఇస్తాడో అనుకున్నాం. కానీ మాట్లాడిన ప్రతి మంత్రి మానకొండకు వరాల జల్లు కురిసింది అని మాట్లాడిండు. వరాలు ఎట్లుంటాయో, నిధులు ఎట్లుంటాయో వాళ్ళకి ఇంకా పూర్తిగా అవగాహనకు రాలేదన్నట్టు అనిపించింది నాకు. ఆ వరాల జల్లులో మాట్లాడిన వచ్చిన 6 మంత్రులు కానీ, ఇక్కడి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కొట్టుకోపోకుండా చూస్తే బాగుంటుంది. ఎందుకనంటే మానకొండ మండలం కావచ్చు, అంటే పర్వతగిరి సోమలా తండలో ప్రకటించింది 100 కోట్లు. ఆ 100 కోట్లలో 99 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చినాయి, కేటీఆర్ గారు ఇచ్చినాయి, సత్యవతి రాథోడ్ తెచ్చినాయి, శంకర్ నాయక్ గారు తెచ్చినాయి తప్ప ఇంకోటి కాదు. అలాంటి దద్దమ్మలు మాట్లాడితే ఇక నోరు ఉంది కదా అని మరి ప్రతిపక్షాల మీద విరుచుకుపడటం, మీ అసమర్థతను, మీ చాతగాని తనాన్ని మీరు గట్టిగా మాట్లాడి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినట్టు నేను భావిస్తూ ఉన్నాను. మీరు ఫైనాన్స్ మినిస్టర్, పవర్ మినిస్టర్, అందులో ఉప ముఖ్యమంత్రి, మీరు మేం చేసిన శంకుస్థాపనలకు మళ్ళీ రంగులు వేసుకొని శంకుస్థాపనలు చేసి 100 కోట్లు తీసుకొచ్చినామని ఇక ప్రగల్భాలు పలికితే నీకు సిగ్గనిపించట్లేదా? మంత్రులు బట్టి విక్రమార్క కావచ్చు, పొంగులేటి కావచ్చు, వెంకటరెడ్డి గారు కావచ్చు, సురేఖ, సీతక్క, వీళ్ళందరికీ మీకు సిగ్గనిపించట్లేదా? మీరు మాట్లాడే మాటలకు, మీరు చేసిన పనులకు. బట్టి విక్రమార్క గారు మేమేం చేయలేదండి, మీకు గుర్తొచ్చిందా? ఆ రోజు మహిళలకు ఉచిత బస్సు ఇవ్వాలని గుర్తొచ్చిందా? అసలు కేసీఆర్ గారి చేసి మానకొండ మేమే అభివృద్ధి చేసినామని మాట్లాడిన బట్టి గారికి, మిగతా మంత్రులకు నేను సవాల్ విసురుతున్నా. 10 ఏళ్లలో మానకొండకు బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని, మీరు చేసిన అభివృద్ధికి మీ ఎమ్మెల్యేలో, మీ ఎంపీయో మీరు చర్చకు సిద్ధమా? నేను అనుకుంటాను, మేము చేసిన 10 ఏళ్ల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీకి ఒక జన్మకు కూడా సరిపోదు. మీరు ఒక జన్మ మీకు సరిపోదండి ఈ మానకొండను ఆ స్థాయికి తీసుకురావటానికి. ఒక రెసిడెన్షియల్ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది, ఒక హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ వస్తుంది, ఎన్ని గురుకులాలు వస్తాయని మీరు భావించారా? మీకు సిగ్గుందా అండి? డిసెంబర్ 8న 2025 డిసెంబర్ 8న ఇదే పొంగులేటి హెలికాప్టర్ వేసుకొని అయ్యగారిపల్లి కందికొండ మధ్యలో ఒక స్కూల్కు శిలాఫలకం వేసి శంకుస్థాపన చేసిండు. ఈ రోజు వరకు కూడా దాని డిపిఆర్ రాలేదు, టెండర్కు రాలేదు, అగ్రిమెంట్ కాలేదు, మొదలు పెట్టలేదు. ఇవాళ జూలై 9, 7 నెలలు అయిపోయింది. మీకు సిగ్గనిపించలేదా అండి? ఒక ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఒక గౌరవం, ఒక పద్ధతి ఉండాలి. నోటికొచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడటం కాదు. 2 లక్షల కోట్లు కాళేశ్వరం పెడితే
10 ఎకరాలకు కూడా నీళ్లు పారలేదని మాట్లాడినావు నువ్వు వరంగల్ కరీంనగర్ ఎస్ఆర్ఎస్పి కింద ఉన్న ఆయకట్టు రైతులను అడుగు, ఎంత పారిందో ఎంత పండిందో. వ్యవసాయం అంటే తెలియని మీరు ఏదో పంచెలు కట్టుకొని వచ్చి రైతులుగా డ్రామాలు ఆడితే కాదు, నిజమైన రైతు ఏం పండించిండు, ఎంత లబ్ధి పొందిండు అనేది రైతులను అడిగితే తెలుస్తుంది. ఆ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గానికి 33,500 3,500 కనీసం 3 ఇండ్ల కన్నా 3 రూపాయలు మీరు ఇప్పటివరకు వాళ్ళ అకౌంట్లో వేసిందా? 3 రూపాయలనే వేసిందా అని అడుగుతున్నా. 3 లక్షలు కాదు, 3 కోట్లు కాదు. ఎక్కడైనా ఒక్క ఇంటికి 1 రూపాయి మీరు వేసి ఉంటే దేనికంటే నేను దేనికి ఛాలెంజ్, నేను రెడీ. భూభారతి 1 ఎకరానికన్నా సొల్యూషన్ వచ్చిందా? మరి పొంగులేటి గారని నేను సవాల్ విసురుతా ఉన్నాను నీకు. నేను ఇవాళ ఉన్న మురళీ నాయక్ గారిని, రామచంద్రు నాయక్ గారిని, బలరాం నాయక్ గారిని సవాల్ విసురుతా ఉన్నా. మీకు ప్రజలు అధికారం ఇచ్చి 1.5 సంవత్సరం అయిపోయింది, మేము దిగిపోయి 1.5 సంవత్సరం అయిపోయింది. నేను మంత్రిగా ఈ జిల్లాకు తీసుకొచ్చిన రోడ్లలో మీరు 10 పైసల వంతన్నా తీసుకొస్తే మీరు మునగాళ్ళు.